చంద్రబాబుతో పిఠాపురం వర్మ. జనసేనకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మను వ్యతిరేకిస్తున్న జనసేన నేతలు దిమ్మ తిరిగిపోయే ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించిన వర్మ ప్రభావం ఏం లేదని, జనసేన బలం వల్లే పిఠాపురంలో జనసేనాని గెలిచారంటూ ప్రచారం చేస్తున్న జనసేన పార్టీ నేతలు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఎన్నికల వరకు ఒకలా మాట్లాడి ఇప్పుడు మాట మార్చేసిన జనసేన నేతలపై మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రం జనసేనపై ఎలాంటి విమర్శలు చేయకుండా సంయమనం పాటిస్తూనే తన సొంత పార్టీ టీడీపీ క్రమశిక్షణ ఉల్లంఘించనని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ఆయనకు విజయవాడలో ఓ అరుదైన అనుభవం ఎదురైంది. అది గమనించిన వర్మ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు తమ నేత వర్మ క్రమశిక్షణకు తగిన గౌరవం తగ్గిందని అంటున్నారు. విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ నిశ్చితార్థం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పార్టీ నేతలు అంతా హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం వచ్చారు. అయితే ముఖ్యమంత్రి తమ పార్టీ కార్యకర్తలందరినీ పలకరిస్తూనే వర్మను చూడగానే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేయి చాచారు. ఇలా తమ అధినేత తనను పలకరించడంతో ఉద్వేగానికి లోనైన వర్మ వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చారు. వర్మ క్రమశిక్షణ పాటిస్తూ పార్టీకి ఇబ్బంది లేకుండా వ్యవహరించడం వల్ల చంద్రబాబు వద్ద మంచి మార్కులు సంపాదించారని ప్రచారం ఉంది. అందుకే అందరి నేతలు మాదిరిగా కాకుండా వర్మపై తన ఆప్యాయతను చంద్రబాబు దాచుకోలేకపోయారంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్మ అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడమే కాకుండా నవ్వుతూ ఏదో మాట్లాడుకోవడం కూడా ఆకర్షించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా తన్మయత్వం పొందినట్లు సీఎం చంద్రబాబు వర్మ కరచాలనాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.